నువ్వు చేసిన డిగ్రీ దేవుడికి అవసరం లేదు, నువ్వు చేసిన పీజీ దేవుడికి అవసరం లేదు. ఎన్ని డిగ్రీలు సంపాదించుకున్న లోక జ్ఞానం మాత్రమే. గొర్రెల కాపరి అయిన దావీదుని దేవుడిని ఎదుర్కొన్నాడు. దావీదు గారు ఏ డిగ్రీలు చేయలా, గొర్రెలు కారుచుకున్నారంతే. యోసేపు నీతిగా జీవించాడు అంతే, దేవుడు ఎన్నుకున్నాడు. అంతేగాని నీ దగ్గర డిగ్రీలు ఉన్నాయని, నీ దగ్గర రకరకాల లోక జ్ఞానం అంతా ఉందంటే దేవుడికి పనిచేయదు. దేవుడు వాటిని లెక్క చేయడు. నీ మనసు ఎలా ఉంది, నువ్వు దేవునిపై ఆడుకునే విషయం ఎలా ఉంది, దేవుని చిత్తంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు, దేవుని విషయంలో నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, ఇవే ఆలోచిస్తాడు దేవుడు. నీ ప్రవర్తన చూస్తావు, నీ ప్రవర్తన, నీ ఆలోచనలు ప్రతిదీ బాగుగా కనిపెట్టు దేవుడు. నీ యొక్క డిగ్రీ చూడటం, నీ యొక్క పీజీ చూడటం, నీ యొక్క ఇంటర్ చూడటం, నీ పాలిటెక్నిక్ చూడటం, నువ్వు 10 కోట్ల ఆస్తి ఉన్నా నిన్ను చూడడం. నీ మనసు కావాలి దేవుడు. స్వచ్ఛమైన అచ్చమైన పాలు అంటారు చూసారా, అటువంటి స్వచ్ఛమైన మనసు కావాలి దేవుడు. నువ్వు పాపం చేసావా, ఒప్పుకో, క్షమిస్తాడు దేవుడు. అంతేకాని లోకానుసారంగా ఉండిపోయి, లోకంలో మునిగిపోయి, నాకు డిగ్రీ ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు బలుపు ఉందంటే పనిచేయదు దేవుడికి. అవేమి దేవుడికి అవసరం లేదు. ఓన్లీ నీ హృదయం దేవునికి